ఈ కోటీశ్వరుడు తన ఐడెంటిటీని దాచి సాధారణ కారు డ్రైవర్ అని చెప్పి ఈ డెలివరీ అమ్మాయిని పెళ్లి చేసుకుంటాడు. అయితే ఈ కుర్రాడు తన భార్య కాళ్లను నొక్కుతూ మసాజ్ చేస్తూ ఉంటాడు. అప్పుడు వీరిద్దరూ మాట్లాడుతూ ఉండగా ఈ అమ్మాయి తన భర్తతో నాకు మోసం చేసేవాళ్లంటే అసలు ఇష్టం ఉండదని చెప్తుంది. ఎందుకంటే అమ్మను తన తండ్రి కూడా మోసం చేసి వెళ్లిపోయాడు అని చెప్తుంది. ఇది వినగానే ఈ కుర్రాడు చాలా బాధపడుతూ ఉంటాడు. ఎందుకంటే ఇతడు కోటీశ్వరుడు అని చెప్పకుండా డ్రైవర్ అని ఈమెకి చెప్తాడు. దీంతో ఇతడికి ఈమెకి నిజం ఎలా చెప్పాలో అర్థం కాదు. తర్వాత ఈ కుర్రాడు తన భార్యకు చెప్పులు తొడుగుతాడు. ఆ తర్వాత ఇతడు పైకి లేస్తూ ఉండగా ఇతడు తన భార్య దగ్గరగా ఉంటాడు. అప్పుడు ఇతడికి ఈ అమ్మాయిని కిస్ చేయాలని అనిపిస్తుంది. ఇంతలో బయట నుండి వెలుతురు రావడంతో ఇక ఆపేస్తారు. మరుసటి రోజు ఉదయం ఈ అమ్మాయి తన స్కూటీపై ఈ కుర్రాడిని ఎక్కించుకుని ఆఫీసులో డ్రాప్ చేయడానికి వెళ్తుంది. అయితే జాబులో జాయిన్ అయిన మొదటి రోజే మిగతా స్టాఫ్ ఈ అమ్మాయిని ఇబ్బంది పెట్టాలని చూస్తారు. అయితే ఇంటర్వ్యూలో మోసం చేసిన ఈ అమ్మాయి మళ్లీ జాబ్లోకి వచ్చేస్తుంది. ఎందుకంటే ఈ అమ్మాయి అంకుల్ ఈ కంపెనీ డైరెక్టర్స్ లో ఒకడు, అందుకని ఈమెను మళ్లీ జాబులోకి తీసుకుంటారు. అయితే ఈ చెడ్డ అమ్మాయి ముగ్గురు అమ్మాయిలను పంపించి ఈ అమ్మాయికి కావాలనే ఎక్కువ వర్క్ అప్పచెప్తుంది. కానీ ఈ అమ్మాయి అంత వర్క్ నేను చేయను అని చెప్తుంది. అప్పుడు ఈ చెడ్డ అమ్మాయి నేను ఈ కంపెనీ బాస్కి భార్యను, నువ్వు వర్క్ చేయకపోతే ఉద్యోగం నుండి తీసేస్తా అని బెదిరిస్తుంది. అప్పుడు ఈ అమ్మాయి ఈ వర్క్ చేయకపోతే తనతో పాటు డ్రైవర్గా పనిచేస్తున్న తన భర్త ఉద్యోగం కూడా పోతుందని రాత్రి వరకు వర్క్ చేస్తూనే ఉంటుంది. ఇలా వర్క్ చేస్తూ ఉండగా ఈమె భర్త చాటుగా వెనక నుండి వస్తాడు. మిగతా స్టోరీ కోసం వీడియో లైక్ చేసి పార్ట్ 6 అని కామెంట్ చేయండి.